100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కేరళను బ్రెయిన్ ఈటింగ్ అమీబా వణికిస్తుంది. 18 డెత్స్ జరిగిన నేపథ్యంలో అసలు ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా, ఇది ఎలా మనలోకి ప్రవేశిస్తుంది, మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, డెత్ వరకు ఎందుకు వెళ్తున్నారు, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ అంటే ఏముంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అవినాష్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, అంటే ఎప్పుడు ఆ వైరస్ ఈ వైరస్ ఈ బ్యాక్టీరియా మాట్లాడుకుంటూనే ఉంటాము. ఇప్పుడు కొత్త బ్యాక్టీరియా వచ్చింది, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటున్నారు. అది కంటికి కనిపించింది, మనలో ప్రవేశిస్తుంది అంటున్నారు. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, అసలు ఎందుకు ఎలా మనలో ప్రవేశిస్తుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సో మెయిన్గా బ్రెయిన్ ఈటింగ్ అమీబా యూజువల్లీ బాడీలోకి ఎలా చేరుతుంది అంటే మనకి స్కిన్ బ్రేక్స్. సో యూజువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ బ్రేక్స్, కాళ్ళల్లో స్పర్శ లేకుండా వాళ్ళు చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఏదైనా కుచ్చుకున్నప్పుడు ఆ స్కిన్ బ్రేక్ అవుతుంది. అక్కడ బ్రేక్ అయినప్పటి నుంచి మనం ఆ డర్టీ వాటర్ అంటే కంటామినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్లో ఆర్ఎల్స్ పాండ్స్, డిచెస్, చిన్న చిన్న కాలువల్లో స్విమ్మింగ్ చేసినప్పుడు ఆ డర్టీ వాటర్లో ఉన్న అమీబా కంటికి కనపడింది, ఆ స్కిన్ ఏదైతే బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయిన వాటి నుంచి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్ బ్రెయిన్కి రీచ్ అవుతుంది త్రూ బ్లడ్. సో అలా బ్లడ్కి త్రూ బ్రెయిన్కి రీచ్ అయిన ఈ అమీబా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తుంది. దాన్నే మనము బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా మనం పరిగణిస్తున్నాం. అంటే ఏదైనా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ సరిగా శుభ్రం చేయరు, నిల్వ ఉన్న నీళ్లు, కాలువలో నీళ్లు, ఎక్కడైనా ఎక్కడైనా రావచ్చు. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి క్లోరినేటెడ్ వాటర్ యొక్క స్విమ్మింగ్ పూల్స్ క్లీన్ చేసిన వాటర్లోనే మనము స్విమ్ చేయడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. సెకండ్, మన బాడీ ఇమ్యూనిటీ కూడా మనం పెంచుకోవడం. అంటే అడిక్వేట్ న్యూట్రిషన్, అడిక్వేట్ హైడ్రేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే వీటిని బారిన పడకుండా మన బాడీ ఇట్ సెల్ఫ్ ఒకవేళ ఎంటర్ అయినా కూడా ఆ అమీబాని గుర్తుపట్టేసేసి చంపేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు బ్రెయిన్లోకి వెళ్ళి అది వెంటనే తన పని అనేది స్టార్ట్ చేస్తుంది అంటే అంత తొందరగా అయిపోదు. యూజువలీ సబ్అక్యూట్ ఆన్సెట్ అంటే, అక్యూట్ ఆన్సెట్ అంటే 1 నుంచి 7 రోజుల లోపు జ్వరము, వాంతులు వస్తే అక్యూట్ అంటాం. కానీ ఇలా ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కొంచెం టైం ఇస్తుంది. యూజువల్లీ 1 వీక్ నుంచి 2 వీక్స్ మధ్యలో వీళ్ళకి వామిటింగ్స్తో పాటు ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే కక్కితే దూరంగా కక్కడం, చాలా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ రావడం, ఫిట్స్ రావడం. ఫిట్స్తో, ఎందుకంటే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి ఫిట్స్ కూడా ఇది సాంకేతికం. సో ఫిట్స్ రావచ్చు, ఫిట్స్తో పాటు వామిటింగ్స్, పర్సిస్టెంట్ ఫీవర్. ఈ 3 కనుక సైన్స్ ఉంటే మనము ఎంఆర్ఐ అనేది స్కానింగ్ చేసుకొని దాన్ని గుర్తుపట్టుకొని దీనికి సంబంధించిన యాంటీ అమీబా మెడికేషన్స్ ఉంటాయి. ఆ యాంటీ అమీబా మెడికేషన్స్ మనం వాడుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి ఇది 4వ 5వ నేను ఇంటర్వ్యూ చేయడము అంటే ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇప్పుడులో వచ్చిన కొత్తదేం కాదు. కాకపోతే బికాస్ ఆఫ్ మీడియా ప్రెజెన్స్ మనకి తెలుస్తుంది అంతే. డెత్స్ అంటున్నారు అంటే దీనికి ట్రీట్మెంట్ ఉన్నా కానీ ఎందుకు డెత్ వరకు వెళ్తున్నారు? ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ ఎందుకు వెళ్తున్నారు అంటే, ఒకటి లేట్గా గుర్తించడం చాలా లేట్ అయిపోవడం వల్ల అది ఆల్రెడీ డిజీజ్ యొక్క తీవ్రత పెరిగిపోయి ఆల్రెడీ బ్రెయిన్ లో చాలా వాపుని కలగజేస్తుంది. ఎడిమా అంటాం దాన్ని. ఆ ఎడిమా కలగజేయడం వల్ల మనము దీనికి బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు బతికే ఛాన్సెస్ కూడా తగ్గిపోతున్నాయి. 9 years old బాయ్, సో 50 years old మ్యాన్ ఇలా కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇమ్యూనిటీ ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. హెడేక్ వస్తుంది డాక్టర్ గారు? హెడేక్ తో పాటు ఫిట్స్ రావచ్చు, ఫిట్స్ తో పాటు ఫీవర్ కూడా. ఈ మూడు ప్రెజెంటేషన్స్ లో ఉండొచ్చు. శుభ్రం చేయని వాటర్ మెయిన్ దీనికి. శుభ్రం చేసుకున్న వాటర్ లోనే స్విమ్ చేయాలనుకుంటే. అండ్ ఓవర్ కంటామినేషన్, ఎక్కువ జనాలు ఎక్కువ ఉన్న పూల్స్ లో కూడా చేయకూడదు. పబ్లిక్ పూల్స్ కూడా నాట్ అడ్వైజబుల్. క్రాస్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటది. జాగ్రత్తలు తీసుకోవాలి. స్విమ్మింగ్ పూల్ శానిటేషన్ రూల్స్ అని ఉంటాయి. ఆ స్విమ్మింగ్ పూల్ శానిటేషన్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయితే బెటర్. స్విమ్మింగ్ చేసే ముందు, చేసిన తర్వాత స్నానం చేయడం, మంచిగా సోప్తో
రెగ్యులర్గా వాడే సోప్తో స్నానం చేసి స్నానం చేసిన వెంటనే మంచిగా డ్రై టవల్తో కంప్లీట్గా తుడుచుకొని అలా కేర్ తీసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ సగం వరకు ఇన్ఫెక్షన్ మనం కాపాడుకోవచ్చు రాకుండా. స్విమ్మింగ్ పూల్స్ అంటేనే చాలా మంది స్విమ్ చేస్తారంటేనే రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేది ఒకటి ఉంటుంది. అవును. ఇంకా అది శుభ్రం చేయని వాటర్ అంటే అందులో ఇంకా డబుల్ రిస్క్ ఉంటుంది. అవును. సో ఇది ఇది డైరెక్ట్ గా నోస్ లోంచి కూడా వెళ్తది బ్రెయిన్ లోకి అని చెప్తున్నారు. నోస్ లో ఏమైనా స్కిన్ బ్రేక్స్ ఉన్నా, స్కిన్ మన వోండ్ బ్రేక్స్ ఉన్నా అక్కడ నుంచి ఎంట్రీ పాయింట్స్ తీసుకుంటాయి. తీసుకొని బ్లడ్ స్ట్రీమ్ కి వెళ్ళి డైరెక్ట్ బ్రెయిన్ కి వెళ్ళి ఇన్ఫెక్ట్ చేస్తాయి. నోస్ కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుందా? నోస్ వెనకనే మనకు క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని ఉంటుంది. ఆ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ వెనకనే మన ఫ్రంటల్ లోబ్ ఉంటుంది. సో ఆ ఫ్రంటల్ లోబ్ కి డైరెక్ట్ యాక్సెస్ ఎమిసరీ వెయిన్స్ అని ఉంటాయి. ఆ ఎమిసరీ వెయిన్స్ నుంచి డైరెక్ట్ బ్రెయిన్ కనెక్షన్. సో అందరి ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ముక్కు కింది భాగము ఈ అప్పర్ లిప్ భాగము చాలా సెన్సిటివ్. ఇక్కడ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా తొందరగా బ్రెయిన్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, జాగ్రత్తలు అయితే ఇప్పుడు జనరల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో పబ్లిక్ పూల్స్ లోకి వెళ్ళినప్పుడు అది సరైన వాటరా లేదా అని చెక్ చేసుకోవడం, దాని యొక్క pH మంచిగా ఉందా లేదా చెక్ చేసుకోవడం, అది క్లోరినేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఈ బేసిక్ పాయింట్స్ చేసుకుంటే. ఇంకా ఏ వాటర్ అయినా సరే ఇప్పుడు మురికి నీళ్ళు ఎక్కడైనా ఉన్నా వాటిలో కూడా ఉంటుంది. సో చెప్పులు వేసుకోకుండా తిరిగినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాలువల్లో స్విమ్ చేస్తుంటారు ఎక్కువగా విలేజెస్ చూస్తే కనుక. సో విలేజెస్ లో అయితే ఎక్కువగా కాలువలోకి వెళ్ళి స్విమ్ చేయడం చాలా ప్యాషన్ గా ఉంటుంది. సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది బ్రెయిన్ మీదే ప్రభావం చూపిస్తుంది కాబట్టి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది దీని పేరు కూడా. సో జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరుకు. మెడికల్ టర్మినాలజీలో మనం అకాంతమీబా గా పరిగణిస్తాం అండ్ నగ్లేరియా ఫౌలేరియా అంటాం. ఓకే, సో మనం ఇట్లా బ్రెయిన్ తినేస్తుంది కాబట్టి బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఇది కేరళలోనే ఉందా డాక్టర్ గారు? అంటే ఇటు సైడ్ ఎక్కడ లేదా? తెలుగు స్టేట్స్ అండర్ రిపోర్టెడ్ ఓకే, ఎవ్రీవేర్ వేరెవర్ ద. ఇప్పుడు మీరు పాకూరుపట్నం నీళ్ళలో చూడండి 100% ఉంటది. గ్రీన్ గా ఉన్నాయంటే ఉన్నట్టే. ఓకే, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. హైజీన్ ఖచ్చితంగా ఆ వాటర్ అనే కాదు, ఎక్కడైనా మనం హైజీన్ అనేది మెయింటైన్ చేయాల్సిందే. సో కంటికి కనపడిన బ్యాక్టీరియా, వైరస్లు ఎన్నో ఉంటాయి కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ఇంకా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే సీజన్ ఇది మాన్సూన్ అనగానే రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉందో, కోమార్బిడిటీస్ ఎవరికైతే ఉన్నాయో, ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. HIV ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.